హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లో ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కారు వదలట్లేదు. హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు. విచారణ ఈ నెల 23కు వాయిదా. వామ్మో హైకోర్టును జడ్జి ఆయన భార్య వాళ్ళను మన తిన్మర్మల్లో కూడా అన్నాడు. ఏది సమంత మన ఆమె ఎవరు సమంత రకుల్ ప్రీత్ మన వాళ్ళ నాగార్జున కొడుకు చైతన్య వీళ్ళందరూ విడిపోయినరు. మళ్ళీ వీళ్ళ ఎవరు సంతోష్ రావు ఆయన తన సొంత భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేసినాడ. అందరి ఫోన్లు ట్యాప్ చేసినాడు. హరీష్ రావు ఆయన ఫోన్, హరీష్ రావు భార్య ఫోన్లు అన్ని ఫోన్లు ట్యాప్ అయినాయట. ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాల నాయకుల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేసిందని హైకోర్టుకు దర్యాప్తు టీం తెలిపింది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా ఎస్ఐబిలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారో ఎందుకు చేశారో ఎస్ఐబి మాజీ అధికారి భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది. న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేయించిందన్న కథనాలను ఇటీవల హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ జరుగుతున్న దర్యాప్తు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆయన భార్య ఫోన్లను కూడా ఆయన ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేయించని పేర్కొన్నారు. నాటి ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, ఆయన భార్య, కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, తిన్మార్ మల్లన, శివధర్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి, రొనాల్డ్ రోజ్, కె వెంకటరమణారెడ్డి, ఎన్టీవీ నరేంద్రనాథ్ చౌదరి, మెగా శ్రీనివాస్ రెడ్డి తదితరుల ఫోన్లను ట్యాపింగ్ గురయ్యాయని తెలిపారు. ఇలా కొన్ని చెప్పిన అన్ని కూడా అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఫోన్ ట్యాప్ తోనే 13 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లట. ప్రభాకర్ రావును విచారించాల్సింది. వాడు రాడు, వాడు ఆన్నే సస్తడేమో నాకు తెలిసి. ఇంప్లీడ్ కోసం సిద్దిపేట వాసి పిటిషన్. ఇదే కేసులో తను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్ హతీయుద్దీన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. హతీయుద్దీన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాప్ వ్యవహారంలో పిటిషనర్ కూడా బాధితులన్నారు. పిటిషనర్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండటంతో పిటిషనర్తో పాటు ఆయన కేసులు వాదించిన న్యాయవాదులు, విచారించిన న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అప్పట్లోనే డీజీపీ నుంచి పోలీసుల వరకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చినట్టు పాప ఆయన గాలి అనిల్ కాసాని ఫోన్లు ట్యాప్ చేయాలనుకుని 2023 నవంబర్ 20న కొన్ని ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయాలంటూ అనుమతుల కోసం సర్వీస్ ప్రొవైడర్లకు నాడు నిందితులు లేఖ రాశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. సాధారణంగా ఏ ఫోన్ నెంబర్లను ఇంటర్సెప్ట్ చేశారనే సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తిరిగి ఎస్ఐబి ఐజీకి పంపిస్తుంటారు. ఈ క్రమంలోనే నవంబర్ 2 నాటి అనుమతుల సమాచారాన్ని డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి మాజీ ఐజీ కాలంగా అందాయని అప్పటికే ప్రభాకర్ రావు టీం ఎస్ఐబిని ఖాళీ చేసి వెళ్లిపోయిందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో నిందితులు ఫోన్ ట్యాప్ చేయాలనుకున్న మరికొంతమంది లిస్టులో గాలి అనిల్ కుమార్, రామసహాయం సురేందర్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మేరెడ్డి, స్వప్నిక మేరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లె సరిత, మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమందర్ రెడ్డి తదితరులు ఉన్నారని దర్యాప్తు టీం కోర్టు దృష్టికి తెచ్చింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఫోన్ ట్యాప్ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే చేయొచ్చని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. ఇందులో హైకోర్టు జడ్జిలు, వాళ్ళ భార్యలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు, ఇలా మాలాంటి ప్రశ్నించే గొంతుకలు అందరూ కూడా ఉన్నారు. నేను హైకోర్టు సుప్రీం జస్టిస్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. ఇమీడియట్గా మీరు సుమోటోగా కేసు తీసుకున్నారు. దీనికి మీరు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్, మీకు చట్టాల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి ఏవైతే చట్టాలు లేవో వాటన్నిటి కూడా యూజ్ చేసి ప్రభాకర్ రావును తీసుకొస్తే ఈ కేసీఆర్, కేటీఆర్ అనే ఈ దొంగలు బయటపడతారు. అప్పటిదాకా బయటపడే అవకాశం లేదు. కాబట్టి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని మేము సవినయంగా కోరుతా ఉన్నాం. బ్లూ కార్నర్ నోటీస్ ఇప్పటివరకు అయితే ఇచ్చారు. దాన్ని రెడ్ కార్నర్ నోటీస్ గా ఇమీడియట్ గా మారి చేసి ఇమీడియట్ గా బ్లూ కార్నర్ ని రెడ్ కార్నర్ చేసి ఏదో ఇండియాకి రప్పించి మిగిలినది ముందు తీసుకుపోతే మంచిదని కోరుతా ఉన్నాం. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్ ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కారు వదలట్లేదు. హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు. విచారణ ఈ నెల 23కు వాయిదా. వామ్మో హైకోర్టును జడ్జి ఆయన భార్య వాళ్ళను మన తిన్మర్మల్లో కూడా అన్నాడు. ఏది మన ఆమె ఎవరు సమంత రకుల్ ప్రీత్, మన వాళ్ళ నాగార్జున కొడుకు చైతన్య వీళ్ళందరూ విడిపోయినరు. మళ్ళీ వీళ్ళ ఎవరు సంతోష్ రావు ఆయన తన సొంత భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేసినాడ. అందరి ఫోన్లు ట్యాప్ చేసినాడు. హరీష్ రావు ఆయన ఫోన్, హరీష్ రావు భార్య ఫోన్లు అన్ని ఫోన్లు ట్యాప్ అయినాయట.
ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాల నాయకుల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేసిందని హైకోర్టుకు దర్యాప్తు టీం తెలిపింది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా ఎస్ఐబిలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందుకు చేశారో ఎస్ఐబి మాజీ అధికారి భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది. న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేయించిందన్న కథనాలను ఇటీవల హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ జరుగుతున్న దర్యాప్తు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆయన భార్య ఫోన్లను కూడా ఆయన ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేయించని పేర్కొన్నారు. నాటి ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, ఆయన భార్య, కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, తిన్మార్ మల్లన, శివధర్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి, రొనాల్డ్ రోజ్, కె వెంకటరమణారెడ్డి, ఎన్టీవీ నరేంద్రనాథ్ చౌదరి, మెగా శ్రీనివాసరెడ్డి తదితరుల ఫోన్లను ట్యాపింగ్ గురయ్యాయని తెలిపారు. ఇలా కొన్ని చెప్పిన అన్ని కూడా అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఫోన్ ట్యాప్తోనే 13 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లట. ప్రభాకర్ రావును విచారించాల్సింది. వాడు రాడు, వాడు ఆన్నే సస్తడేమో నాకు తెలిసి. ఇంప్లీడ్ కోసం సిద్దిపేట వాసి పిటిషన్. ఇదే కేసులో తను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్ హతీయుద్దీన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. హతీయుద్దీన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పిటిషనర్ కూడా బాధితులన్నారు. పిటిషనర్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండటంతో పిటిషనర్తో పాటు ఆయన కేసులు వాదించిన న్యాయవాదులు, విచారించిన న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అప్పట్లోనే డీజీపీ నుంచి పోలీసుల వరకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చినట్టు పాప ఆయన గాలి అనిల్ కాసాని ఫోన్లు ట్యాప్ చేయాలనుకుని 2023 నవంబర్ 20న కొన్ని ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయాలంటూ అనుమతుల కోసం సర్వీస్ ప్రొవైడర్లకు నాడు నిందితులు లేఖ రాశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. సాధారణంగా ఏ ఫోన్ నెంబర్లను ఇంటర్సెప్ట్ చేశారనే సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తిరిగి ఎస్ఐబి ఐజీకి పంపిస్తుంటారు. ఈ క్రమంలోనే నవంబర్ 2 నాటి అనుమతుల సమాచారాన్ని డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి మాజీ ఐజీ కాలంగా అందాయని అప్పటికే ప్రభాకర్ రావు టీం ఎస్ఐబిని ఖాళీ చేసి వెళ్లిపోయిందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో నిందితులు ఫోన్ ట్యాప్ చేయాలనుకున్న మరికొంతమంది లిస్టులో గాలి అనిల్ కుమార్, రామసహాయం సురేందర్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మేరెడ్డి, స్వప్నిక మేరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లె సరిత, మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, గుజ్జల ప్రేమందర్ రెడ్డి తదితరులు ఉన్నారని దర్యాప్తు టీం కోర్టు దృష్టికి తెచ్చింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే చేయొచ్చని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. ఇందులో హైకోర్టు జడ్జిలు, వాళ్ళ భార్యలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు, ఇలా మాలాంటి ప్రశ్నించే గొంతుకలు అందరూ కూడా ఉన్నారు. నేను హైకోర్టు సుప్రీం జస్టిస్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. ఇమీడియట్గా మీరు సుమోటోగా కేసు తీసుకున్నారు, దీనికి మీరు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్, మీకు చట్టాల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి ఏవైతే చట్టాలు లేవో వాటన్నిటి కూడా యూజ్ చేసి ప్రభాకర్ రావును తీసుకొస్తే ఈ కేసీఆర్, కేటీఆర్ అనే ఈ దొంగలు బయటపడతారు. అప్పటిదాకా బయటపడే అవకాశం లేదు. కాబట్టి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని మేము సవినయంగా కోరుతా ఉన్నాం. బ్లూ కార్నర్ నోటీస్ ఇప్పటివరకు అయితే ఇచ్చారు. దాన్ని రెడ్ కార్నర్ నోటీస్ గా ఇమీడియట్ గా మారి చేసి ఇమీడియట్ గా బ్లూ కార్నర్ ని రెడ్ కార్నర్ చేసి ఆ ఏదో ఇండియాకి రప్పించి మిగిలినది ముందు తీసుకుపోతే మంచిదని కోరుతా ఉన్నాం.